ఖతార్ పెను సంక్షోభం ఫేస్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి గ్యాస్ ఉత్పత్తి వాస్తవంగా భారతదేశానికి కూడా 45% గ్యాస్ వచ్చేది ఖతార్ నుంచినే. ఆ గ్యాస్ ఉత్పత్తిని మొన్న దెబ్బతీసింది. అవి సెటరైట్ కావడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియని పరిస్థితి ఖతార్ది. దాంతో పాటుగా ఖతార్కి సంబంధించినటువంటి అనేక సంక్షోభాలు ఒక్కసారిగా చుట్టుముట్టిని. ఎప్పుడు సెటరైట్ అవుతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఖతార్ పరిస్థితి తయారైంది. దానికి కారణమైంది యుద్ధం. యుద్ధంలో ఫస్ట్ దెబ్బపడినటువంటిది యుఏఈ, ఆ తర్వాత ఖతార్కే. యుఏఈ తట్టుకుంటోంది కానీ ఖతార్ విలవిల్లాడుతోంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలు ఒకటైన ఖతార్ ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం దెబ్బకు ఆర్థికంగా నలిగి విలవిల్లాడుతోంది. విలువైన సహజవాయు నిక్షేపాలను ప్రపంచ దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేసే ఖతార్ హార్ముజ్ జలసంధి దిగ్బంధనంతో మరింత ఇబ్బంది పడుతోంది. 1990లకు ముందు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం ముత్యాల వేట. మేలు ముత్యాల వేటకు ఆలవాలమైనటువంటి ఒకనాటి ఆ ప్రాంతంలో ఆ తర్వాత కాలంలో పెద్ద ఎత్తున సహజవాయు నిక్షేపాలు బయటపడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సహజవాయు క్షేత్రం నార్త్ ఫీల్డ్ ఖతార్లోనే ఉంది. ఆ దేశం దాదాపు 3 దశాబ్దాల పాటు కష్టపడి ఆ సహజవాయువును ప్రపంచ దేశాలకి సరఫరా చేయడానికి అవసరమైన సరఫరా మార్గాలను అభివృద్ధి చేసుకుంది. దోహాకు ఉత్తరాన ఎడారిని చదును చేసి నిర్మించిన రాస్ లఫాన్ పారిశ్రామిక నగరం 100 చదరపు మైళ్ళ మేర విస్తరించింది. సహజవాయువును -162 డిగ్రీల సెల్సియస్కి చల్లబరిచి సూపర్ కూలింగ్ దాన్ని ద్రవరూపంలోకి మార్చి ఆ ద్రవీకృత వాయువుని ఎల్ఎన్జి హార్ముజ్ జలసంధి గుండా ఆసియా, యూరప్ దేశాలకు పంపుతూ ఏటా $100 కోట్ల ఆర్జిస్తోంది. 1996లో జపాన్కి 60,000 టన్నుల ఎల్ఎన్జీని పంపిన ఖతార్ 2010 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 77 మిలియన్ టన్నులకు పెంచుకుంది. ఎనర్జీ సూపర్ పవర్గా ఎదిగింది. అంతేకాదు రాజధానికి దక్షిణాన్ని మరికొన్ని పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేసి ఎరువుల ఉత్పత్తి కూడా ప్రారంభించింది. ఆ రకంగా కూడా ఖతార్ ఆదాయం అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా ఆ తర్వాత దశాబ్దాల పాటు తలసరి ఆదాయం పరంగా ప్రపంచంలోని అత్యంత ధనిక దేశంగా ఖతార్ నిలిచింది. ఖతార్ వార్షిక ఆదాయంలో 60% పై గ్యాస్ ఆధారిత ఎగుమతుల ద్వారా లభిస్తోంది. ఆ సొమ్ముతోనే ఎడారి ద్వీపకల్పమైన ఖతార్ ఒక మెరిచిపోయే మహానగరంగా మారింది. అపరిమితంగా వచ్చి పడుతున్న డబ్బుతో ఇసుక నేలల కింద నీటిపారుదల వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని పచ్చటి పచ్చికని పెంచారు. భారీ మాల్స్, కృత్రిమ మంచుతో కూడిన థీమ్ పార్కులు, మెట్రో రైలు వ్యవస్థలు వంటి వాటివి సహజవాయు సంపత్తో నిర్మించుకున్నారు. కానీ ఇరాన్ మీద అమెరికా యుద్ధం కారణంగా హార్ముజ్ మూతపడడంతో ఖతార్ అదృష్టరేఖ తిరగబడింది. పొరుగునున్న సౌదీ అరేబియా, యుఏఈ లాగా పైప్ లైన్ల ద్వారా ఇంధనాన్ని మళ్లించే మార్గం కూడా లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితులు పడిపోయింది. ఎందుకంటే సముద్రంలోకి పొడుచుకొచ్చినట్టుగా ఉండే ద్వీపకల్పైన ఖతార్కి 3 వైపులా ఉండే జలమే రవాణా మార్గం. అది హార్ముజ్ గుండా బయటికి రావాల్సిందే. మరోవైపు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు రాస్ లఫాన్ మీద దాడి చేయడంతో కీలక పరికరాలు దెబ్బతిన్నాయి. ఈ దాడుల వల్ల ఆ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 17% మేర క్షీణించింది. మరోవైపు దోహాకి దక్షిణంగా ఉండే హమద్ పోర్ట్లో నిశ్శబ్దం రాజ్యం వెళ్తోంది. ఒకప్పుడు ఎల్ఎన్జీని లోడ్ చేసే క్రేన్ల చప్పుడు లేక ఆ రేవు మోగబోయింది. ఎగుమతులే కాదు, దేశాల నుంచి ఖతార్కి వాహనాలు, ఇతర ఉత్పత్తులు దిగుమతులు కూడా నిలిచిపోయినాయి. పర్యాటక వాణిజ్య రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎల్ఎన్జీ వాణిజ్యం నిలిచిపోవడంతో ఖతార్ ఆర్థిక వృద్ధి అంచనాలు భారీగా పడిపోయినాయి. ఆదాయం కోసం కేవలం శిలాజ ఇంధనాల మీదనే ఆధారపడకుండా ఉండేందుకు ఖతార్ చాలా కాలంగా పలు ప్రయత్నాలు చేస్తుంది. ఖతార్లో వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వాములు ఉండాలన్న నిబంధనను 2019లో రద్దు చేసింది. అక్కడ పెట్టుబడులు పెట్టిన విదేశీ సంస్థలు వెళ్ళిపోకుండా చూసుకునేందుకు ఇప్పుడు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీలు కూడా వెళ్ళిపోతే, వాటిలో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీయులు కూడా వెళ్ళిపోతే ఖతార్ ఆర్థిక వ్యవస్థ నిండా మునిగినట్టే.